ఇవాళ ఘర్షణలో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరైతే కొట్టారో, కొట్టుకున్నారో, కొట్టించుకున్నారో వీళ్ళందరూ కూడా హ్యాపీగా జైల్లో కొంతకాలం గడపడానికి రెడీ అవ్వండి. శిక్షలు కూడా ఖాయం. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఘర్షణలు జరిగితే కొన్ని పేర్లు చెప్తాం, ఆ పేర్లందరినీ కనబడ్డం అంటే వాళ్ళు ఎవరు అక్కడ లేకపోయినా వేరే ఊళ్ళలో, వేరే రాష్ట్రంలో, వేరే దేశంలో ఉన్నా సరే కేసులు పెట్టేసేవాళ్ళు. ఆ తర్వాత అది కొట్టేయించుకోవడానికి దశాబ్దాల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది. సాక్ష్యాలు పోలీసులు సేకరించడానికి అయ్యేది కాదు. ఒకవేళ పోలీసులు ఏదో ఒకటి దొంగ సాక్ష్యం సృష్టిస్తే వీళ్ళు అది కొట్టేయించుకోవడానికి ఏళ్ళబోయే తరబడేవాడు. కానీ ఈ దఫా ఆ ప్రాబ్లమే లేదు. చక్కగా సెల్ ఫోన్లు, వీడియోలు అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఎవరి మీద ఎవరికి దాడి జరిగినా అక్కడ ఎవరెవరు పరిగెత్తారు, ఎవరు కొట్టారు, ఎవరు కర్రలతో కొట్టారు, ఎవరు బాంబులు వేశారు, ఈ కథ అంతా ఓపెన్ సీక్రెట్. కాబట్టి దీని ఇంపాక్ట్ విజువల్స్తో సహా ఉన్నది కాబట్టి కోర్టు కాదనలేదు.